పార్టీలో ఒకప్పుడు ఎక్కడ చూసినా వారి పేర్లే వినిపించేవి. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వటంలో గుంటూరు జిల్లా సీనియర్లు ముందుండేవారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఆ టీడీపీ సీనియర్లు పెద్దగా యాక్టివ్ అవ్వటం లేదు. పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. అధిష్టానం మీద అలకో అసంతృప్తో కానీ మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనం దాలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు వారు అలా సైలెంట్ అవ్వటానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా ఎక్కడైనా విమర్శలు చేసినా, అధినేతపై ఏదైనా అన్నా, పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడాలన్నా మొదటగా స్పందించే నేతల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ సీనియర్ నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుగాంచిన నేతలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీలో చాలా మందున్నారు. కౌంటర్ ఇవ్వాలన్నా, విమర్శ చేయాలన్నా వారి స్టైల్ ప్రత్యేకంగా ఉండేది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వటంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్లు ముందు వరుసలో ఉండేవాళ్లు. అలాంటి నేతలు ప్రస్తుతం ఎందుకో కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఈ ఏడాది పరిపాలనలో ఏం చేశామో ప్రజలకు వివరిస్తూ నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్లు ఏడాది పాలనకు సంబంధించిన అంశాలపై మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించటం లేదంటున్నారు. ఓవైపు జిల్లాలోని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బెడదల రజనీ వంటి వారు ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి కౌంటర్లివ్వటానికి కూడా టీడీపీ సీనియర్లు ముందుకు రాకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేబినెట్ ఏర్పాటైన దగ్గర నుంచి జిల్లాలోని సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం పార్టీ అధికారంలోకి రాగానే వారు ఊహించిన విధంగా పదవులు రాకపోవటమే అంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో జిల్లాకు ప్రియారిటీ ఉండేది. అయితే జరుగుతున్న పరిణామాలు, పార్టీలో వస్తున్న మార్పులతో జిల్లాలోని పార్టీ సీనియర్లను పక్కన పెట్టేశారు. సముచిత స్థానాలు కల్పిస్తామని చెప్పిన అధిష్టానం పట్టించుకోకపోతుండటం, పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారని వారి అనుచరులే అంటున్నారు. టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా అసలు తరువాత తమకు అవకాశాలు వస్తాయో రావో, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడే తాము మంత్రులమైతే తమ సీనియారిటీకి ఒక ప్రాధాన్యత ఉంటుందని సన్నిహితులతో అంటున్నారట. భవిష్యత్తులో మాజీ మంత్రి అనే పేరన్నా మిగులుతుందని ఆశపడుతున్నారట. అయితే ఆ విషయాన్ని అధిష్టానం ముందు వెల్లడించలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. For more videos like this, subscribe Big TV channel.